కుల మత రాజకీయాలు నిలబడవు. డివిజన్ పాలిటిక్స్ తో తెలంగాణలో గెలవలేం. జూబ్లీ హిల్స్ లో ఓటర్లను ప్రలోభ పెట్టారు. కేసీఆర్ రేవంత్ రెడ్డికి పెద్ద తేడా లేదు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్ చేసి మూడోది గట్టిగా. సో ఒకసారి రాజేందర్ అనేది మొత్తం చదువుదాం. వాస్తవంగా వీరిద్దరికి పడది, ఏమైతుందో అర్థం కాదు కానీ ఏమంటున్నారు, కులం మతం ప్రతిపాదికన ఎక్కడ రాజకీయాలు నిలబడవని బీజేపీ సీనియర్ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ లో గెలవలేమని కుండ బద్దలు కొట్టారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని చెప్పుకొచ్చారు. సోమవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభ పెట్టారని, గతంలో కేసీఆర్ చేసిన పనిని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశారని ఆరోపించారు. ఇద్దరికి తేడా ఏం లేదన్నారు. కాంగ్రెస్ గతంలో ఎక్కడా ఉప ఎన్నిక జరిగినా డిపాజిట్ కోల్పోయిందని, ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోవద్దని సూచించారు. ఒక్క బై ఎలక్షన్ ఓడిపోగానే బీజేపీ పని అయిపోయిందా అని ఈటల ప్రశ్నించారు. రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు ఎవరు అలా మాట్లాడారని అన్నారు. కేసీఆర్ అహంకారం అణచడానికి నాడు ఉప ఎన్నికలో దుబ్బాకలో బీజేపీని గెలిపించారని అన్నారు. అన్యాయానికి న్యాయానికి ఆత్మగౌరవానికి అహంకారానికి ధర్మానికి అధర్మానికి జరిగిన హుజరాబాదు ఉప ఎన్నికలో ధర్మం గెలిచిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ తెలుగు వారంతా ఆ ఎన్నిక కోసం ఎదురు చూశారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ స్వయంగా వచ్చి దత్తబంధు పథకం ప్రకటించినా అధికార పార్టీ గెలవలేదని గుర్తు చేశారు. కాంట్రాక్టర్లను జైల్లో పెట్టాలి, కొంపెల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ కాంట్రాక్టర్లకు సూచించారు. ఇక 2022లో ప్రారంభమైన పనులు ఇంకా పూర్తి కాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయని, వందలాది మంది గాయపడ్డారని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లను జైల్లో పెట్టాలని సూచించారు. ఇక సోమవారం ఆయన కొంపల్లి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని కాంట్రాక్టర్లు టెండర్ ఎందుకు వేయాలని నిలదీశారు. అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు తమ ఫోటోలతో ఫ్లెక్సీలు పట్టుకొని ధర్నాలు చేస్తున్నారని, దీన్ని అవమానంగా ఫీల్ అవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులకు సకాలంలో పూర్తి చేయకపోవడంలో సమస్య ఏమిటని ప్రశ్నించారు. ఉప్పాల్ నారపల్లి ఫ్లైఓవర్ను 6 ఏళ్లుగా, బోయినపల్లి మేడ్చల్ ఫ్లైఓవర్ను 3 ఏళ్లుగా నిర్మిస్తున్నారని, మీ ఒప్పందం ప్రకారం 2024లో ఏప్రిల్లోనే పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు అవుతున్న మేడ్చల్ జిల్లాకు సంబంధించి మంత్రులు ఒక్క రివ్యూ కూడా నిర్వహించలేదని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ను 450 కోట్లతో కేంద్రం అభివృద్ధి చేసినప్పటికీ అక్కడికి వెళ్లేందుకు సరైన రోడ్లు లేవన్నారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోగానే కుంగిపోవద్దని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందంటే అక్కడ కరెక్ట్ గా వీళ్ళు పని చేయలే. వాస్తవంగా అదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుతున్నాం. పెద్దమ్మ తల్లి టెంపుల్ ముద్రాజులు కొలువు తీరిన గుడి. పెద్దమ్మ అంటే ముద్రాజుల ఆరాధ్య దైవం, హిందువుల ఆరాధ్య దైవం. పెద్దమ్మ టెంపుల్ కి ఎవరైనా పోతారు. పెద్దమ్మ టెంపుల్ ను కబ్జా పెడితే బంజారా హిల్స్ లో ఒక్క బీజేపీ నాయకుడు కూడా వెళ్ళని పరిస్థితి. అప్పుడు కనుక మీరు ఒక స్టాండ్ మీద ఉండి, కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన నియోజకవర్గంలో ఆయన మొదటిగా రియాక్ట్ కావాలి. ఇప్పుడు వేరే క్యాండిడేట్ వచ్చి ధర్మపురి అరవిందో లేదంటే రఘునందన్ రావు వచ్చి ఇక్కడ రియాక్ట్ అవుతే ఎట్లుంటది అంటే వీళ్ళు ఫీల్ అయిపోతారు. సొంత నియోజకవర్గం నాకు తెలియకుండా ఎట్లా. మరి నిజంగానే మీరు జూబ్లీ హిల్స్ లో ఓడిపోవడానికి కారణం అయితే ఫస్ట్ పెద్దమ్మ తల్లి. మీకు ఆ పెద్దమ్మ తల్లి అనుగ్రహం మీకు లేదు. నవీన్ యాదవ్ కు పెద్దమ్మ తల్లి అనుగ్రహం ఉంది, గెలిచిండు. ఆ పెద్దమ్మ తల్లి అనుగ్రహం అప్పుడు కరాటే కళ్యాణి కొట్లాడినట్టు మీరు నిజంగా నికార్సుగా కొట్లాడితే ఇప్పటికీ ఈ పరిస్థితులు వేరుండేది. 100% ఆ పరిస్థితులు వేరుండేది. ఇప్పుడు మన ఈటల రాజేందర్ అంటే ఏమంటున్నారు, కుల మత రాజకీయాలు నిలబడవు అంటున్నారు. ఆ కుల మత రాజకీయాలు నిలబడవు అన్నప్పుడు అది భారతీయ జనతా పార్టీలో ఉండి మాట్లాడితే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అస్సలు నచ్చదు. మరి కుల మత రాజకీయాలు, ఎంఐఎం అంటేనే కుల మతం రాజకీయాలు, బీజేపీ అంటేనే హిందుత్వ ఎజెండాతోనే ముందుకు వెళ్తామని బాజాప్తా చెప్తారు. వాళ్ళు బాజాప్తా చెప్తారు, హిందుత్వ ఎజెండాతోనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. డివిజన్ పాలిటిక్స్ పని చేయకపోతే, హిందుత్వ ఎజెండాతోనే ముందుకు వెళ్ళకపోతే మరి ఇప్పుడు ఈ గెలిచిన సార్ ఈటల రాజేందర్ అలానే గెలిచిండు కదా. మరి ఆ హిందుత్వ ఎజెండాతో మీరు గెలవలేదా? ఒకటి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు హిందుత్వ ఎజెండాతో జై శ్రీరామ్ అని మీరు గెలవలేదా?
ఆ జై శ్రీరామ్ అంటేనే కదా ఆ హిందువులందరూ మీకు ఓటేసింది. భారతీయ జనతా పార్టీ కట్టర్ హిందూ కార్యకర్తలందరూ మిమ్మల్ని గెలిపించుకున్నది. ఒక్కసారి జై శ్రీరామ్ అనకుండా నాకు అందరూ ఆ హిందుత్వ ఎజెండాతో సంబంధం లేదు అంటే భారతీయ జనతా పార్టీ ఉరికించుకుంటూ కొడతారు కార్యకర్తలు. అంత కట్టర్ కార్యకర్తలు మీకోసం 24 గంటలు పనిచేస్తే అది భారతీయ జనతా పార్టీలో ఉండి అంటే ఈయన పీడిఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి మరి చాలా వరకు ఏమైపోతుందంటే కొందరు లీడర్లు బీజేపీలో మీ నాశనానికి మీరే కోరుకుంటున్నారు. ఈటెల రాజేందర్ ఒక్కడని కాదు, మీ నాశనానికి మీరే కోరుకుంటున్నారు. ఎలక్షన్ల ముందు జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై అనాలి, ఎలక్షన్ కాగానే మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడాలి. ఇవి ఎటుపోతాయి అంటే ఇదే హిందుత్వ ఎజెండాతోనే ఈటెల రాజేందర్ ఏదైతే అంటున్నారో ఈ హిందుత్వ ఎజెండాతోనే 20 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఉంది దేశంలో. 20 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఉంది దేశంలో. మరి నిజంగానే డివిజన్ పాలిటిక్స్ పనికి రాకపోతే ముదోల్ బైన్సాలో హిందువుల ఇండ్లు తగలబడ్డప్పుడు ఈ నోర్లన్నీ ఎటుపోయినాయి అంటున్నాం. ఎందుకో కాంగ్రెస్ వాడు మాట్లాడకపోయా, బీఆర్ఎస్ వాడు మాట్లాడకపోయా. బైన్సాలో హిందువుల ఇండ్లు మొత్తం ఒక బీసీ బిడ్డల ఇండ్లు 18 కాలబెడితే ముండూరు కాపు భవనమే కాలబెడితే ఒక్క నా కొడుకు మాట్లాడలేదే. మళ్ళీ ఇదే కదా భారతీయ జనతా పార్టీ కదా పోయింది. అంటే హిందువుల పైన ఎవరికి ప్రేమ ఉంది? భారతీయ జనతా పార్టీకి ప్రేమ ఉందా, లేదంటే బీఆర్ఎస్కు భారత రాష్ట్ర సమితికి ప్రేమ ఉందా, లేదంటే కాంగ్రెస్కు ప్రేమ ఉందా? ఎవరికి ప్రేమ ఉంది హిందువుల పట్ల? అందరూ సమానమే, సెక్యులర్ దేశం, అందరూ సమానమే, నేను కాదంటలేను. ఏ భారతీయ జనతా పార్టీ ఎంపీ దగ్గరికి పోయినా కూడా ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, సమస్యల మీద అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఈ హిందుత్వ ఎజెండాతోనే కదా వీళ్ళందరూ గెలిచింది. మరి ఇదే డివిజన్ పాలిటిక్స్ పనికి రాకపోతే నిజామాబాద్ అర్బన్ అనేది ముస్లిమ్స్ హిందువులు ఉండే ప్రాంతమే కదా. మరి కేవలం హిందుత్వ ఎజెండా మీదే కదా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గెలిచింది. ముదోల్లో రామారావు పటేల్ గెలిచింది అదే హిందుత్వ ఎజెండా మీద కదా. ఆర్మూర్లో రాకేష్ రెడ్డి గెలిచింది అదే హిందుత్వ ఎజెండా మీద కదా. పాయల్ శంకర్ ఆదిలాబాద్లో ముస్లిమ్స్ ఉన్న ఏరియా, హిందువులు ఉన్న ఏరియా, పాయల్ శంకర్ గెలిచింది అదే హిందుత్వ ఎజెండా కదా. అంతేందుకు మొన్న గోషామాల్ ఎమ్మెల్యే, గోషామాల్లో మొత్తం హిందువులే ఉన్నారా? హిందువులను అందరు ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆయన గెలుస్తున్న మాట వాస్తవం కాదా హిందుత్వ ఎజెండాతో? గోషామాల్ రాజాసింగ్ కాకుండా వేరేటోడు భారతీయ జనతా పార్టీ నుంచో కాంగ్రెస్ నుంచో ఎవడైనా గెలిచి నిలబడ్డాడా చూద్దాం. అంతేందుకు మొన్న బీహార్ ఎన్నికలలో మైథిలి ఠాకూర్ మనం మాట్లాడుకున్నాం, 25 సంవత్సరాల అమ్మాయి, 25 సంవత్సరాల అమ్మాయి ఎటు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. తను సింగర్, దానికి అవార్డు వచ్చింది, ప్రధానమంత్రి అవార్డు ఇచ్చిండు. సింగర్ కావచ్చు, మంచి గానంతో ఒక పాట పాడింది వితౌట్ బ్యాక్గ్రౌండ్. అలీనగర్ అనే నియోజకవర్గం, అలీనగర్ అనే నియోజకవర్గం ముస్లింలకు కంచుకోట. బీహార్లో 75 సంవత్సరాలున్న మిశ్రా పైన 25 సంవత్సరాలున్న అమ్మాయిని పెట్టి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మోడీ ఆశీర్వదించి పంపిస్తే మొట్టమొదటిసారిగా అలీనగర్ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ గెలవలేదట. మరి ఎందుకో గెలిచిందే భారతీయ జనతా పార్టీ, హిందుత్వ ఎజెండాతో కాదా భారతీయ జనతా పార్టీ గెలిచింది? ఇది కాదా? అందుగురించే చాలా వరకు మీకు అంటే మీ గోరి మీరే కట్టుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీలో ఉన్న లీడర్లు మీ గోరి మీరే కట్టుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా అన్న కోణం ఉండే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా వరకు ఎలక్షన్ల ముందు ఎంత పీక్ టైంలో ఉండే. మంతని అడవులల్లో కావచ్చు, అక్కడ ములుగు అడవులల్లో కావచ్చు, ఆదిలాబాద్ అడవులల్లో కావచ్చు, ప్రతి అడవులల్లో కూడా మండలాలకు ఊర్లకు కూడా గ్రామ శాఖలు పాకినాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందు భారతీయ జనతా పార్టీ 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 48 సీట్లు సాధిస్తారని ఎవడన్నా అనుకున్నాడా? ఓల్డ్ సిటీ మొత్తం హైదరాబాద్ మొత్తం ఓల్డ్ సిటీ అటు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, బండి సంజయ్ ఆధ్వర్యంలో 4 సీట్లున్న కార్పొరేటర్లు 48 సీట్లకు పాకలే.
ఇది హిందుత్వ ఎజెండాతో పాకలేదా? అరే 7 సీట్లున్న ఎంఐఓడు 42 సీట్లు కార్పొరేటర్లు కొట్టుకుని పోతూ ఉంటే 80% ఉన్న హిందువులు ఎందుకు రాదు? మీకు రావాలి కదా, ఎవని వాటా వానికి రావాల్సిందే కదా. ఇప్పుడు బీసీ వాటా అంటున్నాం. 60% ఉన్న బీసీలు మా వాటా మాకు కావాలన్నప్పుడు హిందుత్వ ఎజెండాతో కొట్లాడకుండా భారతీయ జనతా పార్టీ అడగడంలో తప్పేముంది? హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తామని ఏకతాటిపైకి తీసుకొచ్చింది కాబట్టి ఇంతకు రీసెంట్లీ బీహార్లో జరిగిన ఎలక్షన్లో కూడా డబల్ సెంచరీ సాధించిందంటే హిందుత్వ ఎజెండా కాదా? ఎవడన్నా ఊహించిండా? బీహార్లో ఓట్ చోరీ ఉద్యమం చేసిన రాహుల్ గాంధీని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీకి జైగొట్టింది నిజం కాదా? ప్రజలు ఓడితే ఈవీఎంలో తప్పు అంటారు, గెలిస్తే మనమే అంటారు. ఆడ ఓట్ చోరీ, జూబ్లీహిల్స్లో గెలిస్తే మంచి చోరీ. ఇది అందుంచే కొంచెం ఆచితూచి వివరించాల్సిన బాధ్యత ఉంటుంది. మనం ఏ పార్టీలో ఉంటున్నాం, ఏం మాట్లాడుతున్నామో కూడా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం పెద్ద సమస్య ఏం కాదు. వెస్ట్ బెంగాల్ అటువంటి రాష్ట్రంలోనే ఎర్ర జెండా పాతిన రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అగ్గిపెట్టి తృణమూల్ ఎర్ర జెండాలు కంప్లీట్గా కొలాబ్ చేసి తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ వచ్చి ముస్లింలను పైచేతి తీసుకొచ్చి హిందువులను ఊర్లు సర్వనాశనం పట్టించిన వెస్ట్ బెంగాల్లోనే సగం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచిన ఎంపీలలో. అంటే మా అస్తిత్వం మీద కొడుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, రేపులకు గురవుతున్నారు హిందువులందరూ ఏకమైనలు. అటువంటి తెలంగాణ రాష్ట్రంలో పల్లెం రెడీగా ఉన్నది. ఆ పల్లెంలో ప్లేట్లో తినడానికి మీకు చేతన కావట్లేదు. లీడర్లే ఇది, కార్యకర్తలకు మేము ముచ్చటే లేదు. కార్యకర్తలు ఇట్లనే ఉంటే ఇక ఆర్ఎస్ఎస్ ఉండదు, బజరంగ్ దళ్ ఉండదు, విహెచ్పి ఉండదు. అన్ని కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో ఇన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయి. గోవధలు నడుస్తూ ఉంటాయి, గోవులను తరలిస్తూ ఉంటారు, గోరక్షకులపై ఆ సోను సింగ్ పై కాల్పులు జరుపుతారు. ఇన్ని జరుగుతూ ఉంటే కూడా మీకు సోయి రాకపోతే ఇంకెవడు చేస్తాడు? మీ గోరి మీరే కట్టుకుంటున్నారు. ఎలక్షన్ల ముందు జై శ్రీరామ్ అనాలే, ఎలక్షన్ల తర్వాత నై శ్రీరామ్ అనాలే. ఇటువంటి నాయకులు ఉంటే భారతీయ జనతా పార్టీ కాదు ఏ పార్టీ కూడా బాగుపడదు. ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ఆ పార్టీ అస్తిత్వం కోసం కట్టుబడి, ఆ పార్టీ విధి విధానాల కోసం కట్టుబడి పైకి ముందుకు వెళ్తారు. మరి ఆ లీడర్లు ఎవరు అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డిసైడ్ చేసుకోవాలి. డిపాజిట్ రాదానే జూబ్లీహిల్స్లో పెద్దమ్మ తల్లి గుడిని సర్వనాశనం పట్టిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ శాఖ మొత్తం ఆడపోయి కూర్చుంటే మీకు డిపాజిట్ కాదు, బ్రహ్మ రథం పట్టేవాళ్ళు పల్లెంలో. అది లేకపోయా ప్రజా సమస్యలపైన ఎడగొట్లాడుతున్నారు మీరు. ప్రజా సమస్యలపైన భారతీయ జనతా పార్టీ శాఖ ఎడగొట్లాడుతుంది. బీఆర్ఎస్ ఏమో ఆయనేమో సోషల్ మీడియా, ట్విట్టర్ సోషల్ మీడియాలో పెట్టుకుంటూ మొత్తం మేమే చేసినామని ఆ యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఇచ్చుకుంటూ చేస్తూ ఉంటారు. మీరేమో ఇట్లా. మరి పేద ప్రజలకు ఇటు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందా, బీఆర్ఎస్ అండగా ఉంటుందా? ఇప్పుడు ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎవడు కప్పిపుచ్చుకోవాలి, ఎవడు చెప్పాలి నిఖార్సుగా? ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చెప్తలేదు, భారతీయ జనతా పార్టీ ఎవనికి వాడే ఏమడా తీరానట్టు పోతా ఉన్నారు. అయినో దారి కార్యకర్తల మధ్యలో బకరాలు కావాలా మీ మధ్యలో? అందుంచే యుద్ధం చేసేవాడికి కత్తి ఇవ్వండి. యుద్ధం చేసేవాడికి కత్తి ఇస్తే ఆ యుద్ధంలో వీరుడై గెలుస్తాడు. యుద్ధం చేయనోనికి డమ్మిగానికి కత్తి ఇస్తే ఆ కత్తి ఏడబెట్టుకోవాలి అర్థం కావట్లేదు వాళ్ళకు. ఇప్పటికైనా జర సోచాయించి ఉండండి. ఎస్, రాష్ట్రంలో అందరూ బాగుపడాలి, ముస్లిమ్స్ బాగుపడాలి, క్రిస్టియన్స్ బాగుపడాలి, హిందువులు బాగుపడాలి. 100% ముస్లిం బిడ్డలు ఇంకా పాత బస్తీలో పంచార్ కొట్లలో అట్టి పనులు అమ్ముకుంటూ ఎందుకు ఉండాలని అడుగుతుంది ప్రజా వాయిస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం జరిగిందే? 98,000 మంది ముస్లిమ్స్ ఉంటే వాళ్ళందరూ ఏకతాటిపైన ఉంటారు కాబట్టి
ఏకంగా మాలాంటి గోపీనాథ్ చచ్చిపోతే అజారుద్దీన్కి మంత్రి పదవి వచ్చింది. కేవలం ముస్లిం అయిన కాన్సెప్టే. ఆయన ఏమన్నా కాంగ్రెస్కు పీకి కట్టలు కట్టి చెమట సుక్కలు అడిపించి కాంగ్రెస్ ఏమన్నా పైకి తీసుకొచ్చిండా? కాంగ్రెస్ అదృష్టం కొద్దీ కాంగ్రెస్ వచ్చింది, అదృష్టం కొద్దీ కాంగ్రెస్ వచ్చింది. బీఆర్ఎస్ పైన యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు? ఎన్నిసార్లు బండి సంజయ్ జైలుకు పోయిండు, ఎన్నిసార్లు తీర్మార్ మల్లన్న జైలుకు పోయిండు. చివర్లో రేవంత్ రెడ్డి పోరాటంతో, బండి సంజయ్ పోరాటంతో, తీర్మార్ మల్లన్న పోరాటంతో, ఈ యూట్యూబ్ ఛానల్ అన్న పోరాటంతోనే కదా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎందుకు ఆ విషయం మర్చిపోతున్నారు మీరు? చాలా వరకు అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అందరికన్నా స్ట్రాంగ్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ఉంటారు. కానీ ఆ లీడర్లు ఉపయోగించుకోలేని పరిస్థితిలో వెళ్ళిపోయింది. కంచం దాకొచ్చిన పల్లెంలో పెట్టిన అన్నం తినలేకపోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ లీడర్లు. ఇక మీరు కార్యకర్తలకు ఏం ఉపయోగమో మాకైతే అర్థం కావట్లేదు. మీరు ఎదగడం కాదు కిషన్ రెడ్డి గారు, మీరు ఎదుగుతూనే గొప్ప అనుకోవద్దు. ఒక లీడర్ అనేవాడు 10 మంది లీడర్లను తయారు చేసి నా గురువు కిషన్ రెడ్డి అని సెల్యూట్ కొట్టుకునే విధంగా ఉండాలి లీడర్ అంటోడు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ పాలిటిక్స్ మా దృష్టిలో. లీడర్ అనేటోడు 10 మంది బానిసలను తయారు చేసి జై బీజేపీ, జై శ్రీరామ్, జై భారత్ మాతకు జై అంటోడు లీడర్ కాదు మా దృష్టిలో. 10 మంది లీడర్లను తయారు చేసి 10 మంది కుటుంబాలకు అండగా నిలబడినప్పుడే వాడే లీడర్ అవుతాడు. ఇప్పటికైనా ఎవడు జై శ్రీరామ్ అంటున్నాడు, ఎవడు ఎలక్షన్ల కోసం జై శ్రీరామ్ అంటున్నాడు, ఎవడు నై శ్రీరామ్ అంటాడు, ఎవడి కోసం పనిచేస్తున్నారో, ఎజెండాల కోసం పనిచేస్తున్నారో వాళ్ళ తరపున కొట్లాడాల్సిందిగా బాధ్యత మాత్రం మీ పైన ఉంటుంది. అనేక హిందుత్వ ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నారు ఈటెల రాజేందర్ గారు. భారతీయ జనతా పార్టీయే హిందుత్వ ఎజెండా, దాంట్లో స్వశభిషాలు ఏం లేవు, అసలు మాట్లాడడానికి కూడా ఏం లేదు. అదే హిందుత్వ ఎజెండాతో 20 రాష్ట్రాలకు పాకింది, రీసెంట్లీ బీహార్లో కూడా పాకింది. ఇక మనం ఏం చేయాలో మనం ఆలోచించుకోవాలి. మీరు అందరూ జర మంచిగా ఉంటే మీ పార్టీ బాగుపడుతుంది, లేదంటే బోందల పడుతుంది మీ పార్టీ. ఆ కనీసం ఆ పదవులు కూడా రావు మీకు, నెక్స్ట్ ఆ పదవులు కూడా రావు, చూసుకోండి. ఇక ఇది స్టోరీ. ఇక బీహార్ విపక్ష ఇది అయిపోయిందా శేఖర్? 20న బీహార్లో కొత్త సర్కార్, సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం, బీజేపీకి 15, జేడీయూకి 14 మంత్రి పదవులు, ఎల్పీజేకి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్, ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోదీ. బీహార్ సీఎం నితీష్ కుమారే, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్. బీహార్ విపక్ష నేతగా తేజస్వి యాదవ్ ఎన్నుకున్న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ భవిష్యత్తు తేజస్వి చేతుల్లోనే అంటున్నారు లాలు. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే నితీష్ కుమార్కు మంచి పేరు ఉంది. ఆయన ఇప్పుడు మోడీ ఫ్యామిలీ ఎట్లా లేదో, యోగికి ఫ్యామిలీ ఎట్లా లేదో, వాళ్ళు సంపాదించుకోవడానికి ఉన్నా కూడా సంపాదించుకొని ఎవరికి పెట్టాలో, దేశం కోసం కదా మనం పనిచేసింది అన్న కాన్సెప్ట్ కొద్దీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అందుకే నితీష్ కుమార్ ఎవరు ఏ పార్టీతో వెళ్ళినా కూడా మళ్ళీ నితీష్ కుమారే సీఎంగా కాబోతున్నారు. ఇక నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఆయన పనిచేస్తాడా చేయడా అది మొత్తం భారతీయ జనతా పార్టీ చేతులకు వస్తుందా అన్నది పక్కన పెడితే ప్రజెంట్ అయితే నితీష్ కుమారే మా సీఎం అని బీహార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడే చెప్తా ఉన్నాడు. సో ఫైనల్ అయిపోయినట్టే నా దృష్టిలో.